హ్యావ్ ఇయర్స్ గుడ్ మార్నింగ్ అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎన్రిచ్ యువర్ ఇంగ్లీష్. ఈరోజు నుంచి మనము నెగటివ్ సెంటెన్సెస్ ఎలా తయారు చేయాలి అనేటటువంటిది నేర్చుకుందామండి. మొన్నటిదాకా నేను వాయిస్, అంతకుముందు టెన్సెస్ చెప్పాను, తర్వాత టెన్సెస్ 12 ఫార్మ్స్ ఎట్లా ఉంటాయనేది చెప్పాను, పార్ట్స్ ఆఫ్ స్పీచ్ చెప్పాను. కాకపోతే సమ్ ఆఫ్ అవర్ స్టూడెంట్స్ ఆస్క్డ్ మీ స్కూల్లో ఏమని అడుగుతున్నారంటే, కాంప్రహెన్షన్ రాసేటప్పుడు కానీ, లేదా వాళ్ళకి కాంపోజిషన్ రాసేటప్పుడు, అంటే డైరీ ఎంట్రీ రాసేటప్పుడు, స్టోరీ రైటింగ్ రాసేటప్పుడు, ఇట్లాంటివి రాసేటప్పుడు వాక్యాల్లో నాట్ ఉపయోగించి రాయాలి అని చెప్పినంటే డౌట్ వస్తుంది అని చెప్పి పిల్లలు అడిగారు. అందువల్ల అది దృష్టిలో పెట్టుకొని ఈరోజు నుంచి టైప్స్ ఆఫ్ నెగటివ్ సెంటెన్సెస్ ఎలా మనం ప్రిపేర్ చేయాలి, అంటే ప్రజెంట్ టెన్స్లో నెగటివ్ సెంటెన్సెస్ ఎలా రాయాలి, పాస్ట్ టెన్స్లో రాయాల్సి వస్తే నెగటివ్ సెంటెన్సెస్ ఎలా రాయాలి అనేటటువంటిది తెలుసుకుందామండి. మామూలుగా ఇప్పుడు జనరల్గా బీ ఫార్మ్స్ కానీ, లేదా హ్యాజ్ హ్యావ్ హ్యాడ్ ఫార్మ్స్ కానీ, లేదా విల్ షల్ కెన్ మే మస్ట్ వాటి పాస్ట్ టెన్స్లు ఇచ్చినా కానీ హెల్పింగ్ వెర్బ్ తర్వాత నాటు పెడతామండి. ఇప్పుడు హీ ఈజ్ ఎ డాక్టర్, దానికి నెగటివ్ సెంటెన్స్ ఎట్లా రాస్తాము? హీ ఈజ్ నాట్ ఏ డాక్టర్. యు ఆర్ క్లెవర్, యు ఆర్ నాట్ క్లెవర్. హీ హ్యాజ్ రిసీవ్డ్ ఏ మెసేజ్, he hasn't received a message. They can do this work, they can't do this work. వీటికి ఏమీ ప్రాబ్లం లేదు. ఇవి వెనకాల అంటే హెల్పింగ్ వెర్బ్ తర్వాత మనం నాట్ ఉపయోగించి వీటిని నెగటివ్ సెంటెన్సెస్ రాయటం అనేటటువంటిది ఈజీగానే ఉంటుంది. కానీ డూ, డస్, డిడ్ సహాయం ఎక్కడ తీసుకోవాలి? సింపుల్ ప్రెజెంట్ టెన్స్లోను సింపుల్ పాస్ట్ టెన్స్లో ఇచ్చే వాటిని ఎలా నెగటివ్ సెంటెన్సెస్గా మార్చాలి అనేదే డౌట్ వస్తుంది రాసేటప్పుడు. అది ఎక్కడే తప్పులు పోతున్నాయి. అందువల్ల అవి ఎలా రాయాలనేటటువంటిది మనం తెలుసుకుందాం. వి షిల్ కంటిన్యూ ఇన్ ద నెక్స్ట్ క్లాస్. బై బై. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ డియర్.